ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. పవర్ స్టార్ గా ఆయన లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. నేడు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి. ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్కు నివాళులర్పిస్తున్న నేతలు, అభిమానులు. ఇడుపులపాయలో కుటుంబ సభ్యులు, నేతలతో కలిసి నివాళులర్పించిన వైఎస్ జగన్. భారత్లో తయారైన చిప్ ప్రపంచంలో పెనుమార్పులు తెస్తుందన్న ప్రధాని మోదీ. సెమీ కండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టినా మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్య. 21వ శతాబ్దంలో సెమీ కండక్టర్లే అసలైన శక్తి అని పేర్కొన్న మోదీ. భారత్పై ప్రపంచానికి విశ్వాసం పెరిగిందని వెల్లడి. భవిష్యత్తులో మన నినాదం డిజైన్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్న ప్రధాని. కమలాపురం నియోజకవర్గంలోని బుగ్గలేట్పల్లి క్యాంప్ కార్యాలయంలో 69వ రోజు నారా లోకేష్ ప్రజా దర్బార్. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనుల వినతి. పెన్నా నదిపై బ్రిడ్జి నిర్మించాలని స్థానికుల విజ్ఞప్తి. అన్ని వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటానని లోకేష్ హామీ. ఢిల్లీకి చేరిన కాళేశ్వరం వ్యవహారం ప్రాజెక్టుపై సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు అధికారికంగా లేఖ రాసింది. కేంద్ర రాష్ట్ర శాఖల ప్రమేయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని విన్నపం. కాళేశ్వరం సిబిఐ విచారణపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. దర్యాప్తు వెనుక రాష్ట్రానికి నష్టం చేసే పెద్ద కుట్ర ఉందని ఆరోపణ. కుట్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి బెదిరింపులతోనే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని విమర్శ. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగింతపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందన. ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్ కుటుంబం మొత్తానికి భాగముందని ఆరోపణ. విచారణలో కాంగ్రెస్ తాత్సారం వెనుక బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శ. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్, హరీష్ రావులకు ఊరటనిచ్చిన హైకోర్టు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు. కేసీఆర్, హరీష్ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 7కి వాయిదా. అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశం. లేబర్ డే నాడు అమెరికాలో హోరెత్తిన నిరసనలు. ట్రంప్కు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు. కనీస వేతనం పెంచి సరైన జీవనోభివృద్ధి కల్పించాలని కార్మికుల ప్రధాన డిమాండ్. న్యూయార్క్, షికాగోలోని ట్రంప్ టవర్ల వద్ద వెల్లువెత్తిన ఆందోళనలు.